గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానస్సన్నోతిభిస్సేద సాదనం ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం భద్రం కర్ణే విశృణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః శ్రీరైరంజైస్తుష్టువాగం సుస్తనూభిः వ్యకేమ దేవాహితం యదాయుః. స్వస్తి న ఇష్ణో వృధాశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదా స్వస్తి నస్తర్మో. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం విభూతి యోగంలో ఉన్నాం. ఇది అంటే విభూతి యోగంలో మొన్నటి వరకన్ను 26 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. అంటే ఈ విభూతులు భగవంతుడు చెప్తున్నాడు. నా విభూతులు నేను ఇలా ఉంటాను, అంటే నా తాలూకా విభూతులు ఇలా ఉంటాయి. ఒక్కొక్క విభూతి అంటే అన్ని విభూతులు చెప్పకుండా కొన్ని ముఖ్యమైన విభూతులే నీకు నేను చెప్తున్నాను, అవి నువ్వు జాగ్రత్తగా విను అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇది అంతలో భగవంతుని వాచ. అంటే భగవంతుడు ఏదైతే చెప్తున్నాడో ఆ భగవంతుడిదే. అందు గురించి ఈ ఆయన చెప్పిన విభూతులు మనం ఒక్కొక్కటి వింటే ఆయన తాలూకా శక్తి ఏంటో మనం తెలుసుకుంటాం. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కనుక మనం ఆయన తాలూకా విభూతులను ఒక్కొక్కటి తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. సాయిరామ్. అయితే ఇప్పుడు ఈ విభూతులు ఈ మొత్తం 42 శ్లోకాలు ఉన్నాయి ఈ విభూతి యోగంలో. ఇవి ఆయన గురించే ఆయన చెప్పుకుంటున్నాడు. అందు గురించి పెద్దగా లేదు, నేను కొద్దిగా స్పీడ్గా చెప్తాను. ఎందుకంటే ఈ విభూతి యోగం అయిపోతే నెక్స్ట్ మనం భగవంతుడి తాలూకా 11వ అధ్యాయం ఏంటంటే ఆయన తాలూకా విశ్వరూపం గురించి మనం నేర్చుకుందాం ఏంటా అనేసి. అది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ విభూతులు అన్నది నేను స్పీడ్గా చెప్తాను. ఓన్లీ శ్లోకం ఆయన తాలూకా విభూతులు అదే నేను వివరిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. సాయిరామ్. అయితే మళ్ళీ నేను వెనక్కి వెళ్ళకుండా 27వ శ్లోకం నేను చెప్తాను. 26వ శ్లోకంలో ఆయన మనం నేర్చుకున్నాము. అంటే వృక్షాల్లో నేనే అశ్వాన్ని, అశ్వత్థామని నేనే, దేవర్షుల్లో నారదుణ్ణి నేనే, గంధర్వుల్లో చిత్రరథుని నేనే, సిద్ధుల్లో కపిలముని కూడా నేనే అనేసి 26వ శ్లోకంలో ఆయన వివరించారు. అశ్వత్సర్వవృక్షాణం దేవర్షిణాం నారద, గంధర్వాణం చిత్రరథ, సిద్ధానాం కపిలో ముని అనేసి అది 26 అయింది. ఇప్పుడు 27లో భగవంతుడు ఇంకే విభూతి గురించి చెప్తున్నాడో మనం జాగ్రత్తగా విందాం. 27లో ఇంకో విభూతి గురించి చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? ఉచ్చస్రవం. అంటే ఉచ్చస్రవసం అశ్వనాం విద్యాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రనాం నరాణాం చరాధిపం అనేసి ఇక్కడ ఆయన అది చెప్తున్నాడు. ఏంటిది? ఉచ్చశ్రద్ధాం. ఏంటి ఉచ్చశ్రద్ధాం అంటే ఏంటి? ఉచ్చశ్రద్ధాం అంటే ఈ అశ్వం అంటే గుర్రాల్లో ఉన్నది ముఖ్యమైనది అనమాట. అయితే ఇది ఏంటిది? క్షీరసాగరంలో ఏదైతే క్షీరసాగరంలో వాళ్ళు కవ్వంతో ఇది చేశారో అప్పుడు ఎప్పుడైతే అమృతం వచ్చిందో అమృతంతో సహా ఇవి కూడా వచ్చాయి.
క్షీరసాగరం వధించినప్పుడు అమృతంతో పాటు ఈ ఉచ్చస్రవము అన్నది కూడా వచ్చింది. ఇది రత్నాలు ఏవైతే 14 రత్నాలు ఉన్నాయి, ఈ 14 రత్నాలులో ఇది చాలా ముఖ్యమైనది. ఇది దీన్ని ఏంటంటారంటే ఉచ్చస్రవము అంటారు. అంటే దీంతో సహా అశ్వం కూడా వచ్చింది. ఇది అశ్వరాజు. ఉచ్చస్రవం అశ్వనాం అంటే గుర్రముల్లో ఉచ్చస్రవణం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత విద్ది తెలుసుకో. ఇంకేంటంటున్నాడు? అమృతోద్భవ అంటే అమృతంతో పాటు ఇది వచ్చింది. ఆ తర్వాత ఏంటంటున్నాడు? ఐరావతం గజేంద్రాణం అంటే గజేంద్రుల్లో భద్రగజంలో ముఖ్యమైనది ఏంటి? ఐరావతం. ఈ ఐరావతం కూడా నేనే అని చెప్తున్నాడు. నరణాం చ నరాదినం మానవుల్లో రాజు అందరికన్నా ముఖ్యమైన వాడు. ఎవరైతే రాజు ఉన్నారో ఆ రాజు కూడా నేనే, అంటే నేను సృష్టించాను అనేసి. అంటే అశ్వముల్లో పాల సముద్రము నుండి అమృతంతో పుట్టిన ఇది ఉచ్చశ్రవణం అన్నమాట. ఇది నేనే. భద్రగజాల్లో ఐరావతాన్ని కూడా నేనే, మనుషుల్లో రాజును కూడా నేనే అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? ఉచ్చస్రవసం అశ్వనాం విద్ధి మాం అమృతోద్భవం అంటే అమృతంతో ఇవి కూడా వచ్చాయన్నమాట. తర్వాత ఐరావతం జితేంద్రీనాం అంటే భద్రగజాల్లో ఐరావతం అది ఇంపార్టెంట్. మానవుల్లో రాజును కూడా నేనే అని చెప్తున్నాడు. అయితే ఐరావతం అంటే గజముల్లో శ్రేష్టమైన దాన్ని, గజములు అంటే ఏనుగులు, దీనిలో శ్రేష్టమైనది గజేంద్రియులు. ఇందులో గజేంద్రుడు అన్నవాడు శ్రేష్టమైన వాడు. అట్టి దాన్ని అది సర్వశ్రేష్టమైనది. ఐరావతం అది సర్వశ్రేష్టమైనది. ఐరావతం గజేంద్రం అంటే గజేంద్రంలో ఐరావతం అన్నమాట. ఈ గజములలో శ్రేష్టమైనది అనమాట. ఇది ఏంటి? ఈ ఐరావతం ఏంటి? ఐరావతం ఇది సర్వశ్రేష్టమైనది కనుక అది కూడా నేనే. ఇది ఎవరిది? ఇది ఇంద్రుని తాలూకా వాహనం. ఇది కూడాను ఎప్పుడు వచ్చింది? సముద్రం మదనం చేసినప్పుడు ఇది కూడా ఉద్భవించింది. దీన్ని కూడా భగవంతుడు తన స్వరూపంగా నిర్ణయించుకున్నాడు. అంటే దాన్ని పరిగణించాడనమాట. దాన్ని ఆ తర్వాత మనుషుల్లో రాజు అంటున్నాడు. ఎందుకు మనుషుల్లో రాజు అంటే? రాజు అంటే ఒక హెడ్. ఆయన ఎలా ఉంటాడు? ఆ రాజు అందరినీ చక్కగా మంచి ధర్మ పరిపాలన చేస్తూ, ఎవరైతే మనుషులు ఉన్నారో అంటే ప్రజలు, వాళ్ళు తప్పు త్రోవకు తాకుండా మంచి త్రోవలో తీసుకొని రావడానికి తను సాయశక్తిలా ప్రయత్నించడానికి ఒక రాజుగా ఉంటాడు. అతన్నే రాజు అంటారు. తప్పుడు త్రోవ వెళ్ళకుండా మంచి త్రోవలో నడిపించేవాడు. అక్కడే దాంట్లో కూడా వేదాలు ఇవన్నీ తన రాజ్యంలో అందరూ క్షేమంగా ఉండాలని కొన్ని యజ్ఞాలు చేస్తాడు, కొన్ని యాగాలు చేస్తుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందరూ ధర్మ పరిపాలనగా ఉంచడానికి, ధర్మంగా ఈ రాజ్యాన్ని మనం ఏలుకుందాము అన్న భావనతో ఆ రాజు చక్కగా ఉంటాడు. ఆ రాజును కూడా నేనే. ధర్మపరాయణుడు అంటే వాళ్ళు తప్పు త్రోవ వెళ్ళకుండా మంచి త్రోవలను మరల్చి ధర్మ ప్రవృత్తులతో ప్రజలను పాలించేవాడు.
ప్రజల్ని రక్షించేవాడు అనమాట. వాడు మానవులకి ఎవరు మానవులకి అధిపతి, అతనే రాజు. ఆ రాజుని నేనే అనేసి ఈ శ్లోకంలో చెప్పాడు. అదేంటి 27వ శ్లోకం. 28లో ఏం చెప్పాడో మనం చూద్దాం. అందులో ఏంటంటున్నాడు? ఆయుధునాం అహం వజ్రం ధేనూనాం అస్మి కామదకం వ్రజనం చ అస్మి కందర్పాం సర్పణాం అస్మి వాసుకి అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటన్నాడు? ఆయుధానాం అహం అంటే ఆయుధాల్లో వజ్రాయుధం చాలా గొప్పమైంది, అది నేనే, ఆ వజ్రాయుధాన్ని నేనే అంటున్నాడు. ఆ తర్వాత ధేనూనాం అస్మి కామదకం. ధేనూనాం, ధేను అంటే పాడి. ఈ పాడి ఇచ్చింది పాడి ఏంటి? పాడి ఆవుల్లో పాడి, అంటే వ్యవసాయంలో పాడి అంటారు, ఇది ఆవుల్లో కూడాను పాడి అంటారు. ఈ ఆవుల పాడిలో ఏంటి? కామధేను అన్నది చాలా చాలా శ్రేష్టమైనది అనమాట. ఆవుల్లో కామధేను ఆవు, ఆ కామధేనువును కూడా నేనే అనేసి ఇక్కడ చెప్తున్నాడు. దేవూణాం అస్మి కామద. తర్వాత వ్రజనంచాస్మి కదర్పితాం. వ్రజనం అంటే ఏంటి? సంతానోత్పత్తి చేసిన వాళ్ళు ఎవరు? అస్మి కందర్పం. ఆ సంతాన ఉత్పత్తి ఏంటి? ఎలా అవుతుంది ఈ సంతాన ఉత్పత్తి? అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ. ఈ స్త్రీ పురుషులు వాళ్ళ తాలూకా ప్రేమతో ఉన్నప్పుడు, వాళ్ళ ప్రేమ భావనతో ఉన్నప్పుడు, వాళ్ళు ఇద్దరు ఒకటైనప్పుడు వాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళలో ఉన్న ప్రేమని ప్రేమించుకోవడంలో, అంటే ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు సన్నిధైనప్పుడు అందులో ఉన్న మన్మధుడిని నేనే, ఆ మన్మధుడిని ఆయన అయినప్పుడు అప్పుడే సంతానోత్పత్తి కలగడానికి కారణం ఆ భగవంతుడే. ఆ భగవంతుని తాలూకా ఆయన దయ లేనిదే, ఆయన తాలూకా సృష్టి లేనిదే, ఆయన తాలూకా ఆజ్ఞ లేనిదే అవి ఏమాత్రం సంతానోత్పత్తి జరగదు. అందు గురించి అందులో ఉన్న మన్మధుని కూడా నేనే అంటున్నాడు. అస్మి కందర్పం సర్పణాం అస్మి వాసికం. సర్పాల్లో అంటే పాముల్లో, ఇవన్నిటికన్నా నన్ను ఈ పాముల్లో అన్నిటికన్నా నన్ను ఆదిశేషుడై ఉన్నాడు, అంటే నాగజాతికి ప్రభు అనమాట. ఇది ఏంటి? మహావిష్ణువు యొక్క సయ్య, అంటే మహావిష్ణువు దాని మీద సముద్ర మధ్యంలో ఉంటూ ఆ మధ్యలో ఆ సర్పం ఉంటూ, ఆ సర్పం ఏంటి? 1000 పడగలతో ఉంటుంది. ఆ సర్పం దాన్నే అంటారు. ఆయన్ని సేవించు అంటే ఆదిశేషుడు అయినవాడు ఆయనే, ఈ సర్పంలో ఉన్నవాడే అని చెప్తున్నాడు అనమాట. సర్పాణం అస్మి. సమస్త సర్పాల్లో రాజు భగవంతుడిది. సర్పాల్లో ఉన్నది రాజు వాసుకి, అది సర్పాణం అస్మి. ఈ సర్పాల్లో రాజుగా ఉన్నవాడు వాసుకి. వాసుకి అంటే సమస్త సర్పంలో రాజు అనమాట. ఆయన ఏంటి? భగవంతుని భక్తుడే, ఆయన్ని వాసుకి అంటారు. సర్పాణం అస్మి వాసుకి అన్నాడు. ఆ వాసుకి అన్నది ఏంటంటే ఈ సర్పాలకి రాజు అనమాట. ఆయుధనాం అహం వజ్రం. వజ్రాల్లో ఈ అంటే ఈ వజ్రాయుధం ఏంటి? ఈ ఆయుధంలో గొప్పదైనది వజ్రాయుధం.
ఇది ఎలా వచ్చింది? ఋషుల తాలూకా తపోబలంతో ఇది ఉద్భవించిందనమాట. ఇది భగవంతుని తాలూకా తేజస్సే. ఇది ఎవరు? మహర్షి యొక్క సృష్టించిందనమాట. దాన్ని వజ్రాయుధం అంటారు. ఈ పాడి ఆవుల్లో కామధేను అనమాట. గోవులన్నిటిలో శ్రేష్టమైనది ఏంటి? ఇది కామధేను. ఇది క్షీరసాగరవంతులు అమృతంతో సహా ఇది కూడా వచ్చింది. ఆ తర్వాత సంతానోత్పత్తి మన్మధుడు కూడా ఆయన అని చెప్తున్నాడు అనమాట. ఇది 28వ తత్వం. 29లో ఏం చెప్తున్నాడో మనం విందాం. అంటే ఓన్లీ ఆయన తాలూకా విభూతుల గురించి జస్ట్ ఒకసారి మనం టచ్ చేసుకొని వెళ్దాం. ఏంటంటున్నాడు? అనంతశ్చాస్మి నాగాణం. ఆదిశేషుడైన నాగజాతికి చెందినవాడు అతను. వాళ్ళలో ఆదిశేషుడు ఎవడు? అనంతశ్చాస్మి నాగాణం. ఆ నాగాల్లో నాగాణం. ఆ తర్వాత వర్ణో యాదసాం అహం. వర్ణంలో అధిపతి, జలచక్రాల్లో అంటే సముద్రంలో అధిపతి అయిన వరుణుడు, ఆయన కూడా నేనే. పితృణాం అర్చమా అస్మి. అంటే పితృల్లో ముఖ్యుడు అతడు కూడా అర్యముడు, ఆయన కూడా నేనే. యమ సంయమదాతం. యముడు శాసించేవాడు, అతను కూడా నేనే అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఏంటి? అనంతశ్చాం నాగాణం. ఏంటి ఈ నాగాణం? ఎవరతను? ఆదిశేషుడు. అంటే విష్ణువు సయ్య మీద సయ్యగా తయారు చేసి తన మీద దాని మీద భగవంతుడు పడుకునే స్థలం అన్నమాట. ఇది 1000 పడగలు కలవాడు ఆదిశేషుడు. మహావిష్ణువు సయ్యగా నుండి ఆయనకి సేవించుచు ఆనందాన్ని ఇస్తూ దాన్ని అది భగవంతుడి తాలూకా అంటే భగవంతుని సృష్టితో వచ్చిందనమాట. ఇది భగవంతుని ఉద్భవించినది. ఏది? ఆదిశేషు అంటే నాగజాతికి ప్రభువైన 1000 పడగల పాము, నాగుపాము అన్నమాట ఇది. ఆ తర్వాత వరుణుడు అంటే వర్షం. ఈ వర్షాల్లో జలం, నీరు అధిపతి. దేవతల్లో ఒకడు భగవంతుని, ఇతడు కూడా ఒకడే, జలచరం. అతడు భగవంతుని భక్తుడే. వరుణోం యాదసాం అహం. ఈ యాదసాముడు అంటే జలచరముల్లో అధిపతి ఆయన. యాదసాం అంటే వరుణుడిలో ముఖ్యమైన వాడు ఇతడనమాట. ఇతడు కూడా నేనే. పితృణాం అర్యమాస్మి. పితృదేవతలు ఎవరు? పితృదేవతలు ఎవరు? ఈ పితృదేవతలు 7. ఎవరు ఆ 7? కావ్యవాహుడు, అణులుడు, సోముడు, యముడు, అర్యాముడు, అగ్నిశోత్తముడు, బర్విషుడు. వీరిలో అర్యుడు అన్నవాడు చాలా ముఖ్యుడు అనమాట. ఆ అర్యుడు అన్నవాడు నేనే. పితృదేవతల్లో ముఖ్యమైన వాడు అర్యుడు. ఆ అర్యుడిని నేనే అని చెప్తున్నాడు ఇక్కడ. పితృణాం అర్యమా అస్మి అంటున్నాడు. యమం శాసించే వారిలో యముడు. ఇక్కడ ఏంటంటున్నాడు? యమ సంయమతాం. సంయమతాం అంటే శాసించేవాడు యముడు. ఆ యముడిని కూడా నేనే. ఇతడు ఈ మధ్యలోకమునందు, దేవలోకమునందు ఇది
శాసిస్తూ ఉండేవాడు. అతని పేరేంటి? యమధర్మరాజు. ఆ రాజుని ఆయన ఏంటంటే ధర్మంగా ప్రవర్తిస్తేవాడు. ఎవరికి ఏ శిక్ష విధించాలో ఆ శిక్షలన్నీ న్యాయపరంగా ఆయన చూస్తూ ధర్మయుక్తముగా ఎవరికి ఏ శిక్ష వెయ్యాలి, వాళ్ళు చేస్తున్న కర్మలేంటి, ఆ కర్మానుసారం వాళ్ళకి ఆ శిక్షను ఇస్తూ, అంటే పనిష్మెంట్ ఇస్తూ ఉండేవాడు. ఆయనే యమధర్మరాజు అనమాట. ఆయన లోకపాలుడు. ఆయనకు కూడా భగవంతుడు తన స్వరూపంగా అతను ఎంచుకున్నాడు అనమాట. ఆయన కూడా నేనే అని యమసయ్యమహం అనేసి 29లో చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? అనంతశ్చాస్మి నాగాణం వరుణో యాదనామహం పితॄణాం అర్హమాస్మి యమః సంయమాం అనేసి ఇవి 4 శ్లోకాలు. మొత్తం ఈ 4 శ్లోకాలు నేను ఈరోజు మీకు అందించడం జరిగింది. ఏంటది? 26, 27, 28, 29 4 శ్లోకాలు. అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాం చ నారద గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని. ఇది 26. అంటే వృక్షాల్లో నేనే అశ్వతుని, దేవర్షుల్లో నారదుని నేనే, గంధర్వుల్లో నేనే చిత్రరథుని, సిద్ధుల్లో నేనే కపిలముని అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత 27వ శ్లోకం ఈరోజు స్టార్ట్ చేసాం. ఏంటి? ఉచ్చశ్రవ సమస్వనాం విద్ధి మామామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాంచ నరాధిపం. ఉచ్చశ్రవసం అశ్వనాం విద్ధి. ఈ ఉచ్చశ్రవం అంటే ఉచ్చశ్రవమను అంటే గజేంద్రుల్లో ఉచ్చశ్రవం. అది ఉచ్చశ్రవం అనేది పేరు గలది. ఆ ఉచ్చశ్రవం ఏంటి? గజేంద్రుల్లో అంటే భద్రగజాల్లో ముఖ్యమైనది. అందుకే అక్కడ ఉచ్చశ్రవం స్వాణం విద్ధి తెలుసుకో. అంటే అశ్వంలో పాల సముద్రము నుండి అమృతంతో కూడా పుట్టినటువంటిది ఉచ్చశ్రవము నేనే. భద్రగజంలో ఐరావతాన్ని నేనే. మనుషుల్లో ప్రభు అంటే రాజుని కూడా నేనే అనేసి 27వ శ్లోకంలో చెప్తున్నాడు. 28లో ఏంటంటున్నాడు? అనంతశ్చాస్మి నాగాణం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం అనేసి అనంతశ్చాస్మి నాగాణం అంటే నాగజాతి వారిలో ఆదిశేషుడైన వాడిని నేనే. జలచరములకు అధిపతి అయిన వరుణ్ణి, వర్షాలకు కారణమైన వాడు వరుణుడు, ఆ వరుణ్ణి కూడా నేనే. ఆ తర్వాత పితృలు ఏదైతే పితృకార్యాలు చేస్తుంటారో వాళ్ళలో ఆర్యమును అంతే. పితృల్లో రాజు ప్రభువు, అతనెవడు? ఆర్యముడు. ఆయన కూడా నేనే. శాసనాల్లో శాసించిన వాడు యమధర్మరాజు, ఆయన కూడా నేనే అనేసి ఇందులో 29లో చెప్తున్నాడు. అంటే 27, 26, 27, 28, 29 అంతశ్చానాగాణం అనేసి. నెక్స్ట్ 30లో ప్రహ్లదశ్చాస్మి చైత్యానాం కాలం కాలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ఇక్కడేంటి? ప్రహ్లాదుడు నేనే. ఈ కాలాన్ని గణించిన వాడిని నేనే. మృగాల్లో మృగరాజు అయిన సింహాన్ని కూడా నేనే. పక్షుల్లో పక్షురాజు అయిన గరుత్మంతుని కూడా నేనే అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం అంటే దైత్యులు,
ప్రహ్లాదశ్చాస్మి. ఈ అంటే అహం ప్రహ్లాద, ప్రహ్లాద అహం అంటే నేనే ప్రహ్లాదుని అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటున్నాడు? దైత్యానాం కాలం కలయతామహం. గణకాల్లో నేను సమయాన్ని అంటే టైంని నేనే. మృగాల్లో మృగరాజు అయిన సింహాన్ని నేనే, మరియు పక్షుల్లో గరుత్మంతుడిని నేనే అనేసి 30వ శ్లోకంలో చెప్తున్నాడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలం కాలయతామహిం మృగాణం చ మృగేంద్రాహం వైనతేయశ్చ పక్షినాం అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే మొత్తం ఈరోజు 5 శ్లోకాలు. ఇది ఓన్లీ భగవంతుని తాలూకా విభూతులు కనుక మనం ఈ 5 శ్లోకాలు ఒకరోజు చెప్పుకున్నాం. సాయిరామ్.